ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసం పైన అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అది ఎందుకు అలా తయారైంది, ఎలా దాన్ని సరిదిద్దబోతున్నారు, సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు టోటల్గా అనే అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తూ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. కరెక్ట్గా అదే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి చాలా సుదీర్ఘంగా ప్రెస్ మీట్ని కంటిన్యూ చేస్తూ ఈ శ్వేతపత్రాల మీద, ఆర్థిక వ్యవహారాల మీద, చంద్రబాబు నాయుడు చెప్తున్న వివరాల మీద, వీటి మీద ఆయన కూడా విడుదల చేశారు. సో సరే, ఆ చర్చలోకి వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనేవాడు, ఇది హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ రాజకీయం చేస్తారా, ఇల్లు కూడా కట్టుకోలేదు, ఏదేదో ఆయన మాటలకి ఏమొచ్చలేదు, నోటికి ఏదో వస్తే అదే మాట్లాడతారు కదా. ఇది 3వసారి వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు. మళ్ళీ మొన్ననే వచ్చారు. ఫస్ట్ పులివెందులు వెళ్ళారు, అటు నుంచి బెంగళూరు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. వచ్చి వినుకొండలో హత్య జరిగిందని వచ్చి అక్కడికి వినుకొండ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ కాస్త పొలిటికల్ షో నడిపించి వెంటనే ఢిల్లీ అన్నారు, చలో ఢిల్లీ అన్నారు. ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో 3 రోజులు ఉన్నారు. మళ్ళీ నిన్న ఢిల్లీ నుంచి వచ్చారు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండ్ అయ్యేదాకా ఆయన ఎక్కడెక్కడ తిరిగారు. ఎండ్ అయ్యే రోజు ఇక్కడ విజయవాడలో ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి ఢిల్లీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఏంది విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అదేమంటే కోర్టులో పిటిషన్ వేస్తాను, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని. ప్రతిపక్ష నేత హోదా వస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళరా ఏంటి? ప్రెస్ మీట్లో బయట మాటలు అసెంబ్లీలో మాట్లాడవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, మీరు చెప్పే అబద్ధాలని అక్కడే అనవచ్చు కదా. అదేమి లేకుండా బయట మీడియాతో మాట్లాడేసి ఆ మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద కసురుకుని, సో అదంతా ఒకటి మాట్లాడదాం మనం. సో ఈ బెంగళూరు ఇదేంటి అనే దాని మీద ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. రామారావు, గుడ్